హిందూ మత విశ్వాసాల ప్రకారం శనిదేవుడిని న్యాయానికి అధిపతిగా పరిగణిస్తారు. ఎవరి కర్మలకు ఎలాంటి ఫలాలు పొందాలో శనిదేవుడే నిర్ణయిస్తాడు. ఈ నేపథ్యంలోనే ఎవరి జాతకంలో శని స్థానం బలహీనంగా ఉంటుందో వారు కష్టాల సుడిగండంలో చిక్కుకున్నట్టే. శని ప్రభావం వల్ల వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిరాశే ఎదురవుతూ ఉంటుంది. అయితే శని దోషం నుండి తప్పించుకోవటానికి కొన్ని పరిహారాలను పాటించాలి. అలా చేయటం వల్ల శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, శనిదేవుని ఆశీస్సులు ఉంటే అనేక సమస్యల నుండి ఉపశమనం కలుగుతుందని చెబుతారు. ఈ సందర్భంగా శనిదేవుణ్ణి ఎలా పూజించాలి, ఏం చేస్తే శనిదేవుడు సంతోషిస్తాడు, భక్తులకు ఎలా వరాలను అందిస్తాడనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మత గ్రంథాల ప్రకారం శనివారం రోజున సూర్యాస్తమయం తర్వాత ఆంజనేయుడిని ఆరాధించాలి. హనుమంతుడికి పూజ చేసేటప్పుడు పచ్చిమిర్చిని సమర్పించాలి. అలాగే నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అనంతరం హారతి ఇవ్వాలి. నీలం రంగులో ఉన్న పువ్వులను సమర్పించటం వల్ల శుభ ఫలితాలిస్తాయి. శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవటానికి శనివారం రోజున శని యంత్రం స్థాపించి దాన్ని ఒక క్రమ పద్ధతిలో పూజించాలి. ఆ తర్వాత ప్రతిరోజు ఆవాల నూనెతో దీపం వెలిగించాలి. నీలం లేదా నలుపు రంగు పువ్వులను సమర్పించాలి. ఇలా చేయటం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. శనివారం రోజున 3 కుండలలో 1.5 కిలోల నల్ల శనగలను విడివిడిగా నానబెట్టాలి. అనంతరం వాటిని బాగా కడిగి ఆవాల నూనెలో బాగా వేయించి శనిదేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే నల్ల బెల్లం సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత 1/4 కిలోల పప్పును గేదెకు తినిపించాలి. ఇంకో 1/4 కిలో కుష్టు రోగులకు తినిపించాలి. 3వ పావును ఎవ్వరూ లేని ప్రదేశంలో మీ ఇంటి నుండి దూరంగా విసిరేయాలి. శనివారం సాయంత్రం రోజున మర్రి చెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగించి ధూపం సమర్పించటం వల్ల శనిదేవుని ఆశీస్సులు పొందొచ్చు. నల్లని ఆవుకు లడ్డూలు తినిపించి దాని చుట్టూ తిరిగితే మీకు శనిదోషం నుండి విముక్తి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.